ఖర్జూరం మనకి ఇంతకుముందు చాలా 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 దాన్ని ఒక ఈ పండుగ మనం చూసేవాళ్ళం. కమర్షియల్ పండు ఎప్పుడు దొరుకుతుందా, ఆ పండు గురించి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి దొరుకుతున్నప్పటికీ కూడాను దాన్ని అంటే దొరకనప్పుడు దాని గురించి ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు దొరుకుతున్నప్పుడు దాన్ని కంప్లీట్గా పట్టించుకోవడం మానేసాం. అసలు ఖర్జూరం పండు యొక్క ఉపయోగాలేంటి? అందులో ఉండే మనకి ఎలాంటి విటమిన్స్ కానీ, ఎలాంటి లవణాలు కానీ, ఎలాంటి ఖనిజాలు కానీ మనకి దొరుకుతూ ఉంటాయి? దాన్ని తీసుకుంటే మనం శారీరకంగా ఎంతవరకు బలపడవచ్చు అంటారు? నేను చిన్నతనంలో ఖర్జూర పండ్లు అనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదు. రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఖర్జూర పండ్లు వచ్చాయి. లేదంటే ఎక్కడైనా సంబరాలు, దేవుళ్ళ సంబరాలు, జాతరలు జరుగుతున్నప్పుడు తెచ్చిపెట్టేవారు. పండు అనేది దొరికేది కాదు. ఎండు ఖర్జూరాలు ఉండేవి. ఆ ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి, రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినేవారు. ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, పండు తినేవారు.